వైకుంఠ ఏకాదశి పురాణ కథ ఉపవాస నియమాలు ఆధ్యాత్మిక స్ఫూర్తి వైకుంఠ ఏకాదశి ఎందుకు జరుపుకుంటాము పురాణ గాథ వైకుంఠ ఏకాదశికి గల వివిధ పేర్లు వైకుంఠ ఏకాదశి ఉపవాస నియమాలు ఏకాదశి దేవి కథ వైకుంఠ ఏకాదశిలో గల ఆధ్యాత్మిక స్ఫూర్తి ఒక సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో ఇది అతి పవిత్రమైన ఏకాదశి సౌరమాసం ప్రశస్తమైన ధనుర్మాసం మార్గశిర పుష్యమాసం లో వచ్చే శుక్లపక్ష ఏకాదశినే వైకుంఠ ఏకాదశి గా పిలుస్తాము. ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తాము. ధనుర్మాసం సౌరమాసంలో వస్తుంది. ఇందులో వచ్చే వైకుంఠ ఏకాదశి చాంద్రమానాన్ని అనుసరిస్తుంది. శ్రీ మహావిష్ణువుకు సూర్యుడు కుడి కన్ను కాగా చంద్రుడు ఎడమ కన్ను. దీని పరమార్థం ఏమిటంటే కన్నులు వేర్వేరుగా ఉన్న చూపు ఒకటే అని చెప్తుంది. అంటే సూర్యచంద్రులు వేర్వేరు అయిన కాంతితత్వం ఒక్కటే. అందుకే సౌరమాసంలో చాంద్రమానం వస్తుంది. కాబట్టే ఈరోజుకి అంతటి మహాత్యం. వైకుంఠ ఏకాదశి ఎందుకు జరుపుకుంటాము? పురాణగాథ వైకుంఠ ఏకాదశి మొదటి కథ. వైకుంఠ ఏకాదశి మార్గశిర పుష్యమాసంలో వస్తుంది. దేవతలు త్రేత యుగంలో రావణాసురుడి పెట్టే కష్టాలు తట్టుకోలేక బ్రహ్మదేవుడు తోడు రాగా శ్రీమన్నారాయణికి మోర పెట్టుకోవడానికి వైకుంఠం చేరుకొని ఉత్తర ద్వారం గుండా లోనికి ప్రవేశించి తమ బాధను విన్నవించుకుంటారు. స్వామి వారు బ్రహ్మాది దేవతలకు అభయహస్తంతో దర్శనం ఇచ్చి వారి బాధలకు మార్గం చూపిస్తాడు. ఇదంతా జరిగింది వైకుంఠం నందు ఏకాదశి రోజు. అందుకే దీనికి వైకుంఠ ఏకాదశి అని పేరు వచ్చింది. రెండవ కథ మోక్ష ఏకాదశి అనే పేరు ఎలా వచ్చింది? మధుకైటభులు అనే రాక్షసులను శ్రీమన్నారాయుడు సంహరించగానే వారి పాపాలు పోయి దివ్యజ్ఞానాన్ని పొంది ఒక వరం కోరుకుంటారు. స్వామి, వైకుంఠం లాంటి ఒక మందిరం నిర్మిస్తాము. వైకుంఠ ఏకాదశి రోజు మీ ఆలయంలోకి ఏ భక్తులైతే ఉత్తర ప్రవేశ ద్వారం నుంచి ప్రవేశించి మిమ్మల్ని దర్శించి ఏకాదశి పూజ చేస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి అనుగ్రహించండి అని కోరుకుంటారు. శ్రీవారు వారికి కోరికకు సంతోషించి తథాస్తు అని అంటాడు. వైకుంఠ ఏకాదశి రోజే మధుకైటభులకు మోక్షం వచ్చింది కాబట్టి మోక్ష లేదా మోక్షోత్సవ ఏకాదశి అని కూడా పిలుస్తారు. వైకుంఠ ఏకాదశికి గల వివిధ పేర్లు ముక్కోటి 33 కోట్లు. దేవతల బాధలను ఏకాదశి రోజు తొలగించాడు కాబట్టి ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. దేవతలకు వైకుంఠ దర్శన భాగ్యం కలిగించింది కనుక వైకుంఠ ఏకాదశి. భగవత్ దర్శనం కలిగించేది కనుక భగవదవలోకన దినం. మోక్షాన్ని ప్రసాదించేది కనుక మోక్షదేకాదశి. పుత్ర ప్రాప్తిని ప్రసాదించేది కనుక పుత్రదేకాదశి. వైకుంఠ ఏకాదశి ఉపవాస నియమాలు. ఈరోజు తప్పక ఉపవాసం చేయాలి. పాపకృత్యాలకు దూరంగా ఉండాలి. సకల భోగాలను వదిలి పుణ్య కార్యక్రమాలు చేయాలి. ఇంద్రియాలను మనస్సును ఆధీనంలో పెట్టుకొని భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండాలి. ఉపవాసం దశమి రాత్రి ప్రారంభమై ద్వాదశి ఉదయంతో పూర్తి అవుతుంది. 8 లోపు పిల్లలు 80 దాటిన వృద్ధులు ఉపవాసం చేయకపోయినా పర్వాలేదు అని పురాణాలు చెబుతున్నాయి. ఏకాదశి దేవి కథ. కూతయుగంలో మురుడు అనే చంద్రావతి దేశాన్ని పాలిస్తుండేవాడు. దేవతలను యుద్ధంలో ఓడించి వారిని అష్టకష్టాలు పెట్టేవాడు. శ్రీమహావిష్ణువు ఆ రాక్షసుడితో 1000 సంవత్సరాలు యుద్ధం చేసి చివరికి అలసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకున్నాడు. ఆ సమయంలో మురుడు స్వామివారిని సంహరించడానికి ఆ గుహలోకి వస్తాడు. అప్పుడే స్వామి వారి నుంచి ఒక దివ్య తేజస్సులతో ఒక కన్య ఉద్భవించి తన దివ్యస్త్రాలతో ఆ రాక్షసునితో రణం చేసి సంహరిస్తుంది. అప్పుడు స్వామివారు సంతోషించి వరం కోరుకోమన్నాడు. అప్పుడు తను నేను ఈరోజు అనగా ఏకాదశి నాడు మీ తేజస్సుతో ఉద్భవించాను కాబట్టి నా పేరు ఏకాదశిగా నామకరణం చేయండి. ఈరోజు వ్రతం ఉపవాసం చేసే భక్తులకు అంతా శుభమే కలిగేలా వరమివ్వమని అడిగింది. ఇలా చాలా మంది ఈ వ్రతాన్ని ఆచరించారు. అందులో కొందరు వీరే. పద్మ పురాణం ప్రకారం సుకేతుడు అనే మహారాజు విశ్వేదేవతల ఆపదేశానుసారం పుష్య శుక్ల ఏకాదశి వ్రతం చేసి భవదనుగ్రహం సంపాదించాడు. వైకుంఠ ఏకాదశి రోజే దేవదానవులు ఉపవాసం ఉండి రాత్రి పగలు తేడా లేకుండా క్షీరసాగరాన్ని మధించారు. అప్పుడే ద్వాదశి నాడు శ్రీమహాలక్ష్మి సముద్రం నుంచి వెలువడింది.
కుచేలుడు ఏకాదశి వ్రతం ఆచరించి మహేశ్వర్యవంతుడు అయ్యాడు. ధర్మరాజు కష్టాల నుండి బయటపడ్డాడు. రుక్మాంగదుడు పుత్ర ప్రాప్తి కలిగి సకల దేవతా కృప పాత్రుడయ్యాడు. వైఖాసరాజు పితరులకు ఉత్తమ లోక ప్రాప్తి చేకూర్చాడు. అంబరీషుడు జగద్విదితం అయ్యాడు. వైకుంఠ ఏకాదశిలో గల ఆధ్యాత్మిక స్ఫూర్తి. వైకుంఠ ఏకాదశిలో 2 పదాలున్నాయి. అవి వైకుంఠ ఏకాదశి. వైకుంఠం అనేది విష్ణువు అని, ఆయన ఉండే స్థానం అని అర్థం. సకల జీవ ప్రాణకోటి యొక్క సాక్షి భూతముల స్వేచ్ఛ విహారాన్ని అణిచివేసేవాడు అని అర్థం. వైకుంఠం అంటే పరమధామం. ఏకాదశి అనేది 11 ఇంద్రియాల సమూహం. ఈ 11 ఇంద్రియాలు వైకుంఠానికి అర్పించబడి అర్చింది సేవించి ఉపాసించినప్పుడే అవి పవిత్రమై సుఖానుభూతిని పొంది ఆ జీవుణ్ణి వైకుంఠానికి చేరుస్తాయి. వికుంఠమంటే దెబ్బతిననిది అని. అందుకే ఇంద్రియాలు వికుంఠాలు అయినప్పుడే వైకుంఠ సమార్చన ప్రశాంతంగా జరుగుతుంది.